దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13 నుండి 18 వచనాల వరకు ఈరోజు మన ధ్యానాంశముగా మనము ఈ లేఖన భాగాలను తీసుకుందాం. దేవుడి సమయం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. చైర్మన్ గారికి, సంఘ పెద్దలకు, మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. యాకోబు రాసినటువంటి పత్రిక, ప్రియమైన దేవుని బిడ్డారా, 5వ అధ్యాయము 13 నుంచి 18 వచనాల వరకు చదివి మనము ఈ వాక్య ధ్యానాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతన్ని లేపును. అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలమగలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్కు ద్వారా నాతో, మాతో, మా అందరితో మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13 నుంచి 18 వచనాల వరకు మనం చూస్తే ప్రార్థన అనేటువంటి మాట 7 సార్లు కనబడుతుంది. ప్రార్థన అనే మాట ఎన్నిసార్లు కనబడుతుంది చెప్పండి? 7 సార్లు కనబడుతుంది. ఆ ప్రార్థనలు ఈరోజు మనం తెలుసుకొని వాటిని కొంతమంది భక్తులు పరిశుద్ధ గ్రంథములో చేసిన సందర్భాలను కూడా జ్ఞాపకం చేసుకొని మనము కూడా అట్టి ప్రార్థనలు చేస్తూ మనకొచ్చేటువంటి ప్రతి పరిస్థితి నుండి మనము విడుదల పొందువారమై ఉంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డారా, మొట్టమొదటి ప్రార్థన. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. మొదటి ప్రార్థన ఏంటంటే, శ్రమ సంభవించినప్పుడు మనము ప్రార్థన చేసేటువంటి వారముగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు 400 సంవత్సరాల వాళ్ళు ఎంతో చక్కగా జీవించారు. కానీ యోసేపును ఎరగని రాజు ఒకడొచ్చి ఇజ్రాయేల్ ప్రజల్ని చాలా భయంకరమైనటువంటి శోధనలు పెట్టి వెట్టి చాకిరీ చేపించి చాలా బాధ పెట్టినప్పుడు ఆ శ్రమలో వారు ఏం చేశారంటే, నిర్గమకాండము 2వ అధ్యాయము 23 నుంచి మనం చదివితే ఈ వాక్య భాగం మనకు కనబడుతూ ఉంటుంది. నిర్గమకాండము 2వ అధ్యాయము 23 నుంచి 24 వచనాల వరకు ఈ విధంగా రాయబడి ఉంటుంది. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇజ్రాయేలీలు తాము చేయిచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకునెను. దేవుడు ఇజ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ప్రియమైన దేవుని బిడ్డారా, మొదటి ప్రార్థనలో మనం ఉన్నాం. మనకు శ్రమ సంభవించినప్పుడు మనం చేయవలసింది ఏంటంటే దేవునికి ప్రార్థన చేయాలి. 400 సంవత్సరాలు యోసేపు యొక్క ఉనికిని తెలిసిన రాజులందరూ ఇజ్రాయెల్ ప్రజలను ఏమీ మాట్లాడలేదు. కానీ యోసేపు నెరగని రాజు వచ్చిన తర్వాత వీళ్ళని చాలా వెట్టి పనులు చేపించి చాలా కష్టాలు పెట్టి చాలా బాధలు పెట్టారు. ఎందుకంటే వీరి సైన్యము పెరిగిపోతూ ఉంది, వీరి జనాభా పెరిగిపోతూ ఉంటుంది. రేపొద్దున యుద్ధము చేసినా మనం వాళ్ళని గెలవలేం, వాళ్ళు మనల్ని స్వాధీనం చేసుకుంటారేమో అనేటువంటి ఒక కక్షతోన
దేవుని బిడ్డలారా మగపిల్లలందరినీ చంపేటువంటి ప్రణాళికను కలిగి ఉండి, అలాగే మనుషులు ఇటుకలు కాల్చాలి అనేటువంటి ఉద్దేశంతోన గడ్డి మీరే తెచ్చుకోవాలి, దానికి కావలసిన మట్టి మీరే తీసుకోవాలి, లెక్క మాత్రము తప్పకూడదని చాలా భయంకరమైనటువంటి శ్రమలు పెట్టారు ఇజ్రాయేల్ ప్రజలను. ఆ శ్రమ వచ్చినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే దేవునికి మొరపెట్టారు. ఆ మొర దేవుని యొద్దకు చేరింది. దేవుడు ఏం చేశాడంటే మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 10 తెగుల ద్వారా ఐగుప్తు ప్రజల్లో నుండి వారిని విడిపించిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ మొదటి ప్రార్థన ద్వారా నేను దేవుని సేవకుడిగా మీకు నాకు తెలియజేసే విషయం ఏంటంటే, మనకు శ్రమ వచ్చినప్పుడు మనం దేవునికి మొరపెడితే దేవుడు మనల్ని విడిపించే దేవుడు అంటున్నాడు. ఈ కరోనా కష్ట సమయంలోన ప్రపంచమంతా కూడా తల్లడిల్లిపోతున్నటువంటి సమయంలోన దేవుని బిడ్డారా ప్రతి ఒక్కరికి శ్రమ వచ్చింది. కాబట్టి ఈ సమయంలో మనం ఏం చేయాలంటే మనం ప్రార్థన చేసేటువంటి వారముగా ఉండాలి. హన్నాకు పిల్లలు లేరు అనేటువంటి ఒక శ్రమ వచ్చింది. ఆమె దేవుని మందిలోనికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక చక్కటి మగ సంతానమును ఆమె పొందుకోగలిగింది. ఎస్తేరు మొర్దెకైకి హామాను అనేటువంటి వ్యక్తి ద్వారా శ్రమ వచ్చింది. వారు 3 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రార్థన చేస్తే హామాను ఏ ఉరికొయ్య అయితే తయారు చేశాడో దాని మీదనే ఉరి తీసే విధంగా దేవుడు కార్యము చేసిండు. ఇలా దేవుని బిడ్డలారా నినివే పట్టణస్థులకు శ్రమ వచ్చింది. వారు ఉపవాసం ఉండి పిల్లలు పెద్దలు రాజులు అందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు వారికి చేస్తానన్న కీడు చేయకుండా దేవుడు మేలు చేసిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13 నుంచి 18 వచనాల్లోన 7 రకాల ప్రార్థనలు ఉన్నాయి. ఆ ప్రార్థనలు మనం వినబోతూ ఉన్నాం, తెలుసుకోబోతూ ఉన్నాము, చర్చించుకుంటూ ఉంటున్నాము. అనేక మంది భక్తుల యొక్క మాదిరిని కూడా మనము పాటించబోతూ ఉంటున్నాం. కాబట్టి మీకు శ్రమ వచ్చిందనిపిస్తే, మీ కుటుంబాలలో శ్రమ వచ్చిందనిపిస్తే, సంఘములో శ్రమ వచ్చిందనిపిస్తే, ప్రపంచంలో శ్రమ వచ్చిందనిపిస్తే మనం చేయవలసిన ఒకే ఒక విధి ప్రార్థన చేయాలి. ప్రార్థనే ప్రతిదానికి పరిష్కారం మనకు కలగజేస్తూ ఉంటుంది. ఇప్పుడు 2వ ప్రార్థన మనం చూస్తే దేవుని బిడ్డలారా అక్కడ 14వ వచనంలోన ప్రభు నామమున ప్రార్థన చేయాలి. 2వ ప్రార్థన ఏంటి చెప్పండి? ప్రభు నామములోన ప్రార్థన చేయాలి. అక్కడ రాయబడింది 14వ వచనంలోన మీలో ఎవడైనా రోగి అయి ఉంటే సంఘపు పెద్దలను పిలిపించి వారు ప్రభు నామమున ప్రార్థన చేయాలి, నూనె రాయాలి అని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనము. యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనము. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును అని యేసు ప్రభువు వారు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ప్రార్థన చేసేటప్పుడు యేసు ప్రభు నామములోన, యేసు నామములోన, క్రీస్తు నామములోన, ప్రభువైన క్రీస్తు నామములోన, నజరేయుడైనటువంటి యేసు నామములోన ఎన్ని రకాలుగా భావించినా అక్కడ యేసు నామం అనేటువంటిది కంపల్సరిగా మనము ఉచ్చరించాలి. ఆయన అంటున్న మాట ఏంటంటే మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేతును అని అంటున్నాడు. 2వ ప్రార్థన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం ప్రభు నామములో ప్రార్థన చేస్తే దేవుని కుమారుడు మహిమపరచబడలాగా మనం ఏది అడిగినా కూడా దేవుడు చేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఇదే 16వ అధ్యాయము 23-24 వచనాల్లో రాయబడినటువంటి మాటలు చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 23-24. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ప్రియమైన దేవుని బిడ్డలారా ఎప్పుడైతే మనం ప్రభు నామములో ప్రభు పేరట అడుగుతామో మన సంతోషము పరిపూర్ణమయ్యే విధంగా అడగాల. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు జవాబిచ్చే దేవుడై ఉంటున్నాడు, మనకు కార్యం చేసే దేవుడై ఉంటున్నాడు. అపోస్తల కార్యం 3వ అధ్యాయం చదవద్దండి, కానీ శృంగారం అనే దేవాలయం దగ్గర ఒక పుట్టుకుంటూ వాడు మోసుకొని రాబడుతూ ఉండేవాడు ప్రతిరోజు. ఆ సమయంలోన పగలు 3 గంటల సమయంలో పేతురు యోహానులు ఆ దేవాలయంకి ఎక్కి వెలుచూ ఉంటున్నారు. వాడు భిక్షం అడుగుతూ వీరి వైపు చూసినప్పుడు వారు మా తట్టు చూడమని చెప్పారు. చూస్తే ఏదైనా దొరుకుతుందని ఆశపడ్డాడు. వాళ్ళు అన్న మాట ఏంటంటే వెండి బంగారములు మా యొద్ద లేవు, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడవమని చెప్పాడు.
దేవుని బిడ్డారా, 1 రూపాయో 1 షెకెలో లేకపోతే 1 దేనారమో ఇచ్చింటే వారి బ్రతుకు అక్కడే ఉండేది. కానీ యేసు నామములో ఉన్నటువంటి శక్తి వాడు పుట్టుకతో ఉన్నటువంటి అంగవైకల్యాన్ని అధిగమించేలా చేసిందంటే యేసు నామములో ఎంత పవర్ ఉందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదే అపోస్తల కార్యంలోన 16వ అధ్యాయంలోన నేను రెఫరెన్సులు చెబుతలేను కానీ, పుతోను అనే ఒక దయ్యం పట్టినటువంటి స్త్రీ ఒక చిన్న పిల్లలోన ఆవహించి సోద చెబుతూ తన యజమానురాలికి ఎంతో ధనమును ఎంతో డబ్బును పేరును తీసుకొని వస్తున్న సందర్భంలో ఆ ప్రాంతంలో సువార్త సేవ చేయడానికి వెళ్ళినటువంటి పౌలు భక్తుడు ఆ పరిస్థితిని చూసి యేసు నామములోన ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత ఆ యజమానులు వాళ్ళందరూ పౌలు మీద దుమ్మెత్తిపోసి మీరు నా లాభాన్ని పోగొట్టినారని చెప్పేసి ఆయనను కొట్టిన సందర్భాలు 16వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే యేసు నామములోన దయ్యము వదిలిపోతూ ఉంటుంది, యేసు నామములోన అంగవైకల్యము తొలగిపోతూ ఉంటుంది, యేసు నామములోన ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతుంది. మనము అడగాలి, యేసు నామములోన ప్రార్థన చేయాలి అని యాకోబు భక్తుడు ఆ యొక్క 5వ అధ్యాయంలోన 14వ వచనంలో తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ లోకంలోన పిఎం మోడీ తరపున మనం వెళ్ళి అడిగినా కొంతవరకు మేర మంచి జరగవచ్చు. సీఎం కేసీఆర్ తరపున కొంచెము ఆ రికమెండేషన్ లెటర్ తీసుకొని వెళ్ళి మనం ఏదైనా పొందుకోవాలంటే కొంతవరకు దొరకవచ్చు. కానీ వీరందరికంటే మించినటువంటి వాడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సర్వాధికారం కలిగినటువంటి దేవుడు, ఆయన నామములో కనుక మనం అడిగితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనలు వినే దేవుడు, మనకు కావలసింది ఇచ్చే దేవుడు, మనల్ని సంతోషపరిచేటువంటి దేవుడు అనే వాక్య సత్యాన్ని ఆ 2వ ప్రార్థనలో మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇప్పుడు యాకోబు పత్రికలోనే మనం వస్తే కనుక 15వ వచనంలోన 3వ ప్రార్థన కనపడుతుంది. ఆ ప్రార్థన ఏంటంటే విశ్వాస సహితమైన ప్రార్థన. ఏంటి చెప్పండి? విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మనము అడుగునది ఏదో అది దేవుడు ఇస్తాడు, చేస్తాడు, జరుగుతుంది, జరిగి తీరుతుంది అని నమ్మి మనము ప్రార్థన చేసేటువంటి వారమై ఉండాలి. మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో ఒకసారి మనం చూద్దాం. ఒక వ్యక్తి ఎలా నమ్మి దేవుని బిడ్డారా దేవునిని యేసు ప్రభుని అడుగుతున్నాడో మనం చూద్దాం. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 22 నుంచి మనం చదివితే ఇక్కడ ఒక వ్యక్తి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా తన యొక్క కుమారుడి విషయంలోన దయ్యం పట్టిందని చెప్పేసి శిష్యుల దగ్గరకు వచ్చాడు. ఆ శిష్యుల వల్ల అది కాలేదు. అప్పుడు ఆయన 22వ వచనంలో అంటున్నాడు, అది వారి నాశనము చేయవలని తరచుగా అగ్నిలోను నీళ్ళలోనూ పడద్రోయును. ఏమైనాను నీ వల్లనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాడు, తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. ఈ ప్రార్థన మనం చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దయ్యం పట్టినటువంటి తండ్రి యొక్క నమ్మకము ఏం చేసింటే తర్వాత మనం చూస్తే కనుక 27వ వచనంలోన, అయితే యేసు వారి చెయ్యి పట్టి వారి లేవనెత్తగా వాడు నిలవబడాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ తండ్రి మాట్లాడిన మాట మనం కూడా మాట్లాడాలి. దేవుడు అంటాడు, నీకు ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి నష్టం జరిగినా, ఎటువంటి ఇబ్బందులు కలిగినా, ఏ పరిస్థితుల గుండా నువ్వు వెళ్ళినా ఒక మాట దేవుడు అంటాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటాడు. అప్పుడు ఆ తండ్రి పలికినట్లు మనం ఏమని పలకాలంటే, నేను నమ్ముచున్నాను, అపనమ్మకం ఉండకుండా నాకు ఈ కార్యం చేయమని ఆయన ప్రాధేయపడినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. దానినే విశ్వాస సహితమైన ప్రార్థన అంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఎస్, విశ్వాసముతో మనం ప్రార్థన చేస్తే సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను అని చెప్పేసి అని అంటాడు. ఒక శతాధిపతి తన దాసుడికి బాగలేకపోతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నా ఇంట్లో కూర్చోడానికి నేను పాత్రుడం కాదు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడన్నప్పుడు ఆ మాటను నమ్మి ఆయన వెళ్ళిపోతే ఆ గంట బాగుపడ్డాడు. ఆయన ఇజ్రాయేలులో ఇంత విశ్వాసం ఉన్నట్లు నేను చూడలేదు అని అంటున్నాడు. ఒకసారి ఆ సురేఫనికి ఆ స్త్రీ, కానాను స్త్రీ తన కుమార్తెకు దయ్యం పట్టిందని చెప్పేసి కుక్కతో పోల్చిన వదిలిపెట్టకోకుండా ఆమె
ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు ఆమె విశ్వాసమును బట్టి తన కుమార్తెను బాగు చేసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ చెట్టు పెకలింపబడి సముద్రంలో పడవేయబడనని మనం పలకగా అది జరుగుతుంది అని చెప్పేసి అంటాడు. మనము విశ్వాసము కలిగి ప్రార్థన చేస్తే ఆ కొండలు, ఆ పర్వతాలు కూడా పెకలించబడతాయి అనేటువంటి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. సో యాకోబు పత్రికలో 3వ ప్రార్థన ఏంటంటే విశ్వాస సహితమైన ప్రార్థన. మీరు చేసే ప్రార్థనలో విశ్వాసం ఉన్నదా? నేను చేసే ప్రార్థనలో విశ్వాసం ఉన్నదా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, నేను ఒక పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఒక భక్తుడు జార్జ్ ముల్లర్ అనేటువంటి ఆయన 2000 మంది పిల్లలకు ప్రతిరోజు కూడా భోజనం సరఫరా చేసి హాస్టల్ లాగా, ఆశ్రమం లాగా పెట్టినటువంటి సందర్భంలో ఉండేటువంటి ఉన్నవాడని చెప్పేసి చదువుతూ వస్తున్నప్పుడు ఒకరోజు ఆ పిల్లలకు వంట చేయడానికి భోజన పదార్థములు ఏమి లేవని చెప్పేసి ఆయన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే వంట మనిషి వచ్చి, అయ్యా భోజనానికి ఏమి లేవు, ఏం చేయమంటారు, ఎలా చేయమంటారు, ఏ విధంగా చేయమంటారని గడిగడికి వచ్చి తలుపు తడుతూ ఉంటే భోజనం టైం కల్లా దేవుడు ప్రతిదీ కూడా మనకి ఇస్తాడు అని ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అలా మొదలుపెట్టిన తర్వాత సాయంకాలం 7 గంటలకి బెల్లు కొట్టాలి, 4 అయిపోతుంది, కట్టెలు పొలుగు వెలిగించలేదు, 5 అయిపోతూ ఉంటుంది, సామాన్లు రాలేదు, ఇంకొక గంటలో ఎలా తయారు చేస్తామయ్యా అని చెప్పేసి వాళ్ళు తలుపులు తడుతూ ఆయన నడుస్తూ ఉంటే భోజనం టైం ఎన్ని గంటలకు? 7 గంటలకు. ఓకే, మీరు నిశ్చింతగా ఉండండి, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడని గదిలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు కరెక్ట్గా 7 గంటలకు ఆ యొక్క బెల్ కొట్టే సమయానికి, పిల్లలకు అన్నం పెట్టడానికి ఒక బెల్ కొట్టేటువంటి వారు ఆ బెల్ కొట్టే సమయానికి గేటు దగ్గర ఒక పెద్ద వ్యాన్ వచ్చి ఆగిపోయిందంట. ప్రియమైన దేవుని బిడ్డారా, వాళ్ళు పిలిచారు, ఏంటయ్యా అని చెప్పేసి అంటే ఈ ప్రాంతంలో ఒక పెద్ద రాజకీయ సభ జరిగేది ఉండే, కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది, కానీ దాని కొరకు మేము అనేకమైన వంటలు చేసాం, చాలా గ్రాండ్గా మేము చేసాం, ఆ అన్నము పాడేస్తే ఏమొస్తుందని చెప్పేసి మీ ఆశ్రమానికి ఇద్దామని చెప్పేసి వచ్చామని చెప్పేసి డేక్షాలు లోపల పంపించారంట. కరెక్ట్గా 7 గంటలకు బెల్లు పిల్లలకు అన్నం పెట్టే సమయానికల్లా వాళ్ళు ప్లేట్ పెట్టుకొని అడుగుంటే ఆ రోజు ఏ రోజు తిననటువంటి అద్భుతమైనటువంటి ఆహారాన్ని వాళ్ళు తిన్నారని ఆ పుస్తకంలో నేను చదివాను. ప్రియమైన బిడ్డారా, జార్జ్ ముల్లర్లో ఉన్నది ఏంటంటే విశ్వాసం. ఆ సమయానికి జరుగుతుంది, ఆ గంటకు జరుగుతుంది, ఆ రోజు జరుగుతుంది, ఆ రోజు ఖచ్చితంగా నెరవేరుస్తాడు దేవుడు అని విశ్వసించేటువంటి ప్రార్థన మనము చేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ 3 నెలలు లేదా ఈ 16 నెలలు నిజం చెప్పాలంటే దేవుని బిడ్డారా, నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఇంట్లోన మధ్యాహ్నం ఉంటుండే వాడిని, పౌలంతా చర్చిలో ఉండి బైబిల్ చదువుతూ ప్రార్థన చేసేటువంటి వాడిని. ఏ ఇంటికి వెళ్ళడానికి అవకాశం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి అడగడానికి వీలు లేదు ఈ కరోనా కష్ట సమయంలోన. కానీ నా ఇల్లు రెంట్ జరిగిపోయింది, నా పిల్లల పోషణ జరిగిపోయింది, నాకు కావలసిన అవసరాలన్నీ కూడా దేవుడు తీర్చాడు. ఎలా తీర్చాడో నాకే తెలియదు అసలు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజల్ని ఆ అరణ్యంలో నుండి నడిపించినట్లు నన్ను ఈ 3 నెలలు నడిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి దగ్గరికి వచ్చి నేను అడగలేదు, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ రెంట్ కట్టే పరిస్థితి ఉంది, నాకు ఈ బాధ ఉందని అడగలే. ఎందుకంటే నన్ను పిలిచినటువంటి వాడు మామూలు వాడు కాదు. ఎందుకంటే ఆనాడు ఇజ్రాయేల్ పోషించిన దేవుడు నన్ను పోషిస్తాడు, అందరినీ కాపాడిన దేవుడు నన్ను కాపాడుతాడని చెప్పేసి నేను విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిచర్య చేస్తున్నప్పుడు కంటే కూడా ఈ కరోనా కష్ట సమయంలో నన్ను పోషించిన విధానాన్ని చూస్తే నిజంగా నా మనసు ఎంతో ఆనందానికి, సంతోషానికి లోనవుతుంటుంది. ఆ రీతిగా దేవుడు పోషించడం జరిగింది. నా సాక్ష్యాన్ని ఎందుకు మీకు తెలియజేస్తున్నానంటే, మీరు కూడా విశ్వాసంతో ప్రార్థించగలిగితే, విశ్వాసంతో దేవుని సన్నిధిలో ఉండగలిగితే, విశ్వాసంతో దేవుని సన్నిధికి వేడుకుంటే మీకు కావలసినది ప్రతిది కూడా ఇవ్వగలడు అనేటువంటి సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక 4వది అక్కడ రాయబడింది దేవుని బిడ్డలారా, ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. నేను యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13 నుండి 18 వచనాల్లో ఉన్నటువంటి 7 రకాల ప్రార్థనల గురించి మీకు తెలియజేస్తున్నాను. 1, శ్రమ వస్తే ప్రార్థించాలి. 2, ప్రభునామంలో ప్రార్థించాలి. 3, విశ్వాస సహితమైన ప్రార్థన చేయాలి. 4, దేవుని బిడ్డలారా, అక్కడ 16వ వచనంలో రాయబడింది, ఒకరికొకరు ప్రార్థన చేయాలి. ఎస్, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మత్తయి సువార్త మనం 18వ అధ్యాయంలోనికి వెళితే కనుక దేవుడు అంటున్నటువంటి మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 18వ అధ్యాయము 19వ వచనం చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 18వ అధ్యాయం 19, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని కూర్చేనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందు నా తండ్రి వల్ల వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం చూస్తాం ఒకసారి యాకోబు పత్రిక నా మాట చూద్దాం. 4వ ప్రార్థన
16వ వచనాన్ని మనం చూస్తే 5:16లోన మీ పాపములు ఒకరితో ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. 3వ ప్రార్థన 15వ వచనంలో విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. 14వ వచనంలోన వారు మీలో ఎవడైనా రోగి అయినాడా అతని సంఘ పెద్దలను పిలిపింపవలను, ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. 13వ వచనంలోన మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చేయవలను. 16వ వచనంలోన కింది లైన్లోన నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలం గలదై, అంటే నీతిమంతులు చేసేటువంటి ప్రార్థన. 17వ వచనంలోన దేవుని బిడ్డారా ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, వర్షింపకున్నట్లు అతడు అత్యాసక్తితో ప్రార్థన చేశాడు. అలాగే 18వ వచనంలోన అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చాను. ఈ ప్రార్థన అనేటువంటి అంశాన్నే నేను తీసుకుంటున్నాను. 7 రకాలైనటువంటి ప్రార్థనలు ఈ చిన్న ప్యాసేజ్లో కనబడుతూ ఉంటున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డారా, మొట్టమొదటిది శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేయాలి. రెండోది ప్రభునామంలో ప్రార్థన చేయాలి. మూడవది విశ్వాస సహితంగా ప్రార్థన చేయాలి. 4వది ఒకరికొకరు ప్రార్థన చేయాలి. ఒకరికొకరు ఎందుకు ప్రార్థన చేయాలంటాడంటే ఇద్దరు ఏకీభవిస్తే పరలోకమందు తండ్రి విని మనకు జవాబిచ్చే దేవుడు అయి ఉంటున్నాడు. ఎస్, కొన్నిసార్లు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా నా ప్రార్థనలో బలహీనమైపోయి నా ప్రార్థన కొంచెం నీరసిల్లిపోతే అవతల వారి ప్రార్థన నన్ను బలపరిచేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమే ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి అని అంటాడు. ప్రసంగి గ్రంథంలో ఒక మాటను మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఇద్దరిలో ఉన్నటువంటి బలము, ఇద్దరిలో ఉన్నటువంటి ధైర్యము, ఇద్దరిలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని ఇక్కడ మనం చూస్తూ వస్తూ ఉంటున్నాం. 4వ అధ్యాయం 7 నుంచి మనం చదివితే ఈ విధంగా రాయబడింది. నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరొకటి సూర్యుని క్రింద నాకు కనబడను. ఒంటరిగానున్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరు లేడు, అయినను అతడు ఎడతెగక కష్టపడను. అతనుకున్న ఐశ్వర్యం చేత తృప్తి నొందదు. అతడు సుఖమన్నది ఎరుగక ఎవరి నిమిత్తం కష్టపడుచున్నానని అనుకొనడు. ఇది వ్యర్థమైనదై బహుచింత కలిగించును. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనక ఒంటిగాడ ఇండుట కంటే ఇద్దరు కూడి ఇండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వారిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వారికి శ్రమయే కలుగును, వారి లేవనెత్తు వారు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకునే వారికి వెట్ట కలుగును, ఒంటిగానికి వెట్ట ఎలాగూ పుట్టును. ఒంటరిని ఒకరి మీద మరి ఒకడు పడినలా ఇద్దరు కూడి వారిని ఎదిరింపగలరు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఒకరికొకరు మనం ప్రార్థన చేసుకోవాలి. మీకు అనుకూలమైనటువంటి వాళ్ళతోన నా సమస్య ఇది, నా ప్రాబ్లం ఇది, నాకున్నటువంటి స్థితిగతి ఇది, మీరు జస్ట్ ప్రేయర్ చేయండి, ప్రేయర్లో పెట్టండి అని మనము ఆ విధంగా ఒకరినొకరు ప్రార్థన చేస్తే ఒకవేళ మన ప్రార్థన జవాబు రాలేకపోయినా అవతల వారి ప్రార్థన ద్వారా కూడా జవాబు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళ ప్రార్థనకు జవాబు రాకపోతే మనం చేసే ప్రార్థన వల్ల వాళ్ళకి జవాబు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా ఈ 4వ ప్రార్థన మనం చూస్తూ ఉంటున్నాం. ఇద్దరు కలిసి ప్రార్థన చేయడానికి, ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడానికి మనం ముందుకు సాగుదాం. 5వ ప్రార్థన ఏంటంటే నీతిమంతుల విజ్ఞాపన. నీతిమంతుల విజ్ఞాపన అనేటువంటిది ఏంటంటే దేవుని బిడ్డరా అది మనస్ఫూర్తిగా చేయాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఓసారి లూకా సువార్త 18వ అధ్యాయం మనం చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయంలో ప్రియమైన దేవుని బిడ్డారా ఇక్కడ ఒక ఆయన గురించి ప్రభువు మాట్లాడుతూ వస్తున్నాడు. 13వ వచనము లూకా సువార్త ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా 18వ అధ్యాయము 13వ వచనము. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. ఇతడెవరు? అతడు పరిసయుడు, ఇతడు సుంకరిని నీతిమంతుడు అంటున్నాడు. కానీ దేవుని బిడ్డారా పరిసయ్యుని మాత్రం నీతిమంతుడు అని అంటలేడు. ఆయన కూడా ప్రార్థన చేశాడు. మామూలు ప్రార్థన కాదు ఆయన చేసిన ప్రార్థన. 11వ వచనంలో పరిసయ్యుడు నిలబడి, దేవా నేను దొంగని కాదు, చోరులంటే దొంగని కాదు, అన్యాయం చేసేవాడిని కాదు, వ్యభిచారం చేసేవాడిని కాదు, ఇగో ఈ పాపిష్ట మనుషులు ఉన్నారే, ఈ పాపం చేసేటువంటి మనుషులు ఉన్నారే, వాళ్ళ వల్ల నేను కాదు, ముఖ్యంగా ఈ సుంకరి వల్ల కాదు,
అని చెప్తూ ఇంకా ఆయన ఏమంటాడంటే, వారమునకు 2 మార్లు ఉపవాసం చేస్తూ ఉన్నా, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తూ ఉంటున్నా అని తనలో తాను ప్రార్థన చేస్తాడు. ఈయన భక్తి చేసిన వాడే, భక్తిపరుడైనటువంటి వాడే, కానీ ఆచార భక్తి కలిగినటువంటి వాడు. ఇవ్వాలి కాబట్టి 10వ భాగం ఇవ్వాలి, చేయాలి కాబట్టి ఉపవాసం చేయాలి, ఉండాలి కాబట్టి ఆజ్ఞలు పాటించి ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాడు. కానీ ఆ సుంకర్ని తక్కువ చేసి మాట్లాడాడు చూడండి, అది దేవునికి నచ్చలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆయన ఎంత నీతి కార్యాలు చేసినా అవి మురికి గుడ్డతో సమానమైపోయినాయి. కానీ చివరికి దేవుడు అన్నాడు, ఇతడు అతని కంటే నీతిమంతుడు అని దేవుడు మాట్లాడినాడు. మరి నీతిమంతుడు ప్రార్థన విజ్ఞాపన ఎలా ఉండాలంట? మనస్ఫూర్తిగా బహుబలము గలదై అని చెప్పేసి అన్నాడు. ఆ విధంగా ఆయన చేశాడు. సుంకర్ నిలబడి, ప్రభువా నేను పాపినయ్యా, నన్ను కరుణించు తండ్రి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రార్థన చేశాడు. నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, బైబిల్ గ్రంథంలో చాలామంది నీతిమంతులు ఉన్నారు. హెబేలు నీతిమంతుడే, ఆయన రక్తము మొరపెట్టినట్లు ఆ 4వ అధ్యాయం ఆదికాండంలోన చెప్పబడుతూ ఉంటుంది. సొలొమోను నీతిమంతుడే, ఆయన మనస్ఫూర్తిగా ప్రార్థన చేయడం వల్ల వివేక హృదయంతో పాటు ధన ధాన్యాదులను కూడా దేవుడు అప్పగించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. యోబు నీతిమంతుడే, నోవహు నీతిమంతుడే. అనేక మంది భక్తులు నీతిమంతుల ప్రార్థనలు చాలా బలమైనటువంటి కార్యాలు చేసినట్లు బైబిల్ గ్రంథంలో తెలియజేస్తూ ఉంటుంది. ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు ఒకవేళ ఆజ్ఞలు పాటిస్తూ ఉండవచ్చు, ఉపవాసాలు చేస్తూ ఉండవచ్చు, దశమ భాగాలు ఇస్తూ ఉండవచ్చు, ఒక ఆచార భక్తి కలిగి ఉన్నావా? నీతిమంతుడిగా మారు మనసు పొంది మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో నీ ఉన్న స్థితిని ఒప్పుకొని ఆయన దగ్గర మొరపెడుతున్నావా? ఒకసారి మనము ఆలోచన చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, కొంతమంది ఆచారం విషయంలోన, పాటించే విషయంలోన చాలా పద్ధతిగా, చాలా క్రమంగా ఉంటారు. కానీ సుంకరిలాగా మనస్ఫూర్తిగా వాళ్ళు ప్రార్థన చేయలేరు. సుంకర్లాగా వాళ్ళు రొమ్ము కొట్టుకోలేరు. సుంకర్లాగా వాళ్ళు తగ్గించుకోలేరు. సుంకర్లాగా దేవుని చేత మెప్పు పొందలేనటువంటి వారుగా ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మనము నీతిమంతుల ప్రార్థన విజ్ఞాపన బహుబలము గలదై మనస్పూర్వకమైనదై ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మీరు ఎలాంటి ప్రార్థన చేస్తున్నారో నేనేమి తీర్పు తీర్చడానికి నేను లేను. నేను ఎలాంటి ప్రార్థన చేస్తున్నానో నాకు దేవుడు తెలుసు. ప్రియమైనటువంటి దేవుడు, చెక్ యువర్ హార్ట్. నువ్వు పరిసైడ్ లాగా ప్రార్థన చేస్తున్నావా? సుంకర్ లాగా ప్రార్థన చేస్తున్నావా? ఎవరి ప్రార్థన దేవుడు మెచ్చుకున్నాడు? ఎవరిని దేవుడు నీతిమంతుడిగా పిలిచాడు? జస్ట్ ఆలోచన చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇది 5వ ప్రార్థన. 6వ ప్రార్థన 17వ వచనంలో రాయబడింది, ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఏలియా ఎలా ప్రార్థన చేశాడు చెప్పండి? ఆసక్తితో. ఎస్, మందిరానికి రావాలనేటువంటి ఆసక్తి, ఈరోజు ప్రార్థన చేసుకోవాలన్నటువంటి ఆసక్తి, ఈరోజు ప్రతి ఒక్కరి ఫలానా వరకు ప్రార్థించాలనేటువంటి ఆసక్తి, లేదా నీ చేతనైతే ఇతరులకు సహాయం చేయాలనేటువంటి ఆసక్తి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రియమైన దేవుని బిడ్డారా, అక్కడ 17వ వచనంలో రాయబడింది, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షము పడలేదు. ఏలియా కూడా మన రక్త మాంసాలు కలిగిన వాడే. ఏలియా కూడా మనకులాగే రూపం కలిగినటువంటి వాడే. ఏలియా కూడా, ఆయనలో కూడా బలహీనతలు ఉన్నాయి. యెజబెల్ రాని చంపడానికి వచ్చినప్పుడు నాకు ఈ ప్రాణం వద్దు, తీసుకో ప్రభు అని పారిపోయి ఆ వృక్షం కింద దాచిపెట్టుకున్నటువంటి వాడే. కానీ ఆయనలో ఉన్నటువంటి ఆసక్తి కలిగిన ప్రార్థన వర్షము పడొద్దంటే పడలేదు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నావా? నీరసించేటువంటి ప్రార్థన చేస్తున్నావా? ఎందుకు చేయాలలా ఈ ప్రార్థన? చేస్తే దేవుడు వింటాడా? జరుగుతుందా అనేటువంటి సందేహాలు, అనుమానాలతోన మనం ఉంటున్నామా? ఒకసారి రిమైండ్ చేసుకోండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ ప్రార్థన ఆసక్తి ఇప్పుడు ఉన్నదా? స్టార్టింగ్లో మొదట్లో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఉన్నటువంటి ఆ ప్రార్థన ఆసక్తి ఇప్పుడు ఉంటున్నదా? దేవుని బిడ్డారా, 1వ తరగతి చదివేటోడు 2వ తరగతికి వెళ్తే ప్రమోషన్ తెచ్చుకుంటాడు. అలాగే ప్రార్థనలో కూడా ఈరోజు ½ అన్ అవర్ చేస్తే రేపు గంట చేయడానికి ప్రయత్నం చేయాలి, లేదా ఈరోజు 10 నిమిషాలు చేస్తే రేపు 20 నిమిషాలు చేయడానికి వెళ్ళాలి, ఈరోజు 2 నిమిషాలు చేస్తే రేపు 4 నిమిషాలు చేయడానికి వెళ్ళాలి. అలాంటి ఆసక్తి మనలో ఉండాలి. కానీ ఈరోజు ప్రార్థన గంట సేపు చేసేసి రేపు వద్దులేక అన్నటువంటి ఉండకూడదు. ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన వర్షాన్ని ఆపగలదు. ఏలియా మన వంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే. మరి మనం ప్రార్థన చేస్తే మనకు కావలసినటువంటి దేవుడు ఎందుకు ఇవ్వడు? ఆసక్తితో చేస్తే ఖచ్చితంగా ఇస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, అపోస్తల కార్యం 12వ అధ్యాయము 5వ వచనంలోన పేతురు చెరసాలలో వేయబడ్డాడు. పేతురు చెరసాలలో వేయబడ్డప్పుడు సంఘం ఏం చేసిందో ఒకసారి మనం చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డారా, అపోస్తల కార్యం 12వ అధ్యాయము 5వ వచనం మనం చూద్దాం.
పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయించుండెను. ఎస్, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలులు వాక్యము చెబుతున్నటువంటి సందర్భంలో యేసు నామం గురించి ప్రకటించకూడదని చెప్పేసి చెరసాలలో తరచుగా వేచేటువంటి వారు. కానీ సంఘం అయితే ఆ పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తే దేవదూత వచ్చి ఆయనను విడిపించిన సందర్భాన్ని మనం చూస్తుంటున్నాం. అక్కడ పేతురు గురించి, సంఘం గురించి మనం పక్కన పెడితే, ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన సహోదరులు ఎవరైనా కష్టంలో ఉంటే, మన ప్రియులు ఎవరైనా కష్టంలో ఉంటే, మన యొక్క తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా కష్టంలో ఉంటే అత్యాసక్తితో మనం ప్రార్థన చేయగలిగితే కనుక ఆ చెరసాల పునాదుల నుండి దేవదూత వచ్చి విడిపించిన పేతురుని మనం చూస్తున్నాం. ఈరోజు నీ అత్యాసక్తి కలిగినటువంటి ప్రార్థన, ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన మన ప్రియులను, మన వాళ్ళను కూడా విడిపించగలదు అనేటువంటి నమ్మకాన్ని మనం ముందుకు కొనసాగిద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన ఏలియా ఆసక్తితో చేశాడు. 3.5 సంవత్సరాలు వర్షం పడలేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనలన్నీ మీరు నేర్చుకోవాలి, నేను నేర్చుకొని మనము వన్ బై వన్ అయినా కూడా ముందుకు చేసుకుంటూ వెళితే ఒకానొక రోజు మనం దేవుని సన్నిధిలోన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మేలులు, సంతోష సమాధానాలు మనం పొందుకుంటాం. ఇక 7వ ప్రార్థన మనం చూస్తే కనుక అక్కడ దేవుని 18వ వచనంలో మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చను, భూమి తన ఫలం ఇచ్చను. మరలా అనేటువంటి మాట ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డారా, ఒకసారి మనం ప్రార్థన చేసి ఆగిపోయినాం, జవాబు రాలేదు, ఆలస్యం అయిపోయింది. మనకేమనిపిస్తుంది అంటే ఇక రాదులే జవాబు, ఇక మనకేదో లోపం ఉంది, లేకపోతే సంథింగ్ ఏదో జరిగింది, ఇక ఏదో అయిపోయింది అనుకుంటాం మనం. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే మనము మరలా ప్రార్థన చేయాలంటాడు ఆయన. దానికి ప్రధానమైనటువంటి ఉదాహరణలు 3 చెప్తాను నేను. ఆ 3 చెప్పేసి ముగింపులోనికి వస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదికాండం 18వ అధ్యాయంలోన మనం చూస్తే కనుక సొదొమ గొమొర్రా పట్టణం చాలా పాపము చేసి దేవుని ఉగ్రతకి లోనైపోయే పరిస్థితికి వచ్చింది. అప్పుడు దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి, నేను దాచిపెట్టను, సొదొమ గొమొర్రా మీద నా యొక్క అగ్నిని కురిపించబోతూ ఉంటున్నాను అని చెప్పేసి ఆయన మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటున్నాము. అప్పుడు అబ్రహాం ఒక ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎలాంటి ప్రార్థన అంటే 18వ అధ్యాయము చూడండి దేవుని బిడ్డారా, 23 నుంచి మనం చదువుదాం. ఆదికాండము 18వ అధ్యాయము 23 నుంచి ప్రియమైన దేవుని బిడ్డారా మనం చదివితే కనుక ఈ విధంగా రాయబడి ఉంటుంది. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా? ఆ పట్టణంలో ఒకవేళ 10 మంది నీతిమంతులని లేడలా దానిలోనున్న 10 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయక కాయవా అని ఫస్ట్ అడిగాడు. దేవుడు అన్నాడు, 50 మంది నీతిమంతులు ఉంటే అబ్రహాము నేను ఖచ్చితంగా ఆ పట్టణాన్ని కాపాడుతాను అని చెప్పేసి అన్నాడు. అబ్రహాముకు తెలుసు అక్కడ 50 మంది లేరు. మరి అబ్రహాము ప్రార్థన ఆపాడా? ఆపలేదు. అప్పుడు 28వ వచనంలోన ఆయన అంటున్నాడు, 10 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయవా అని మరలా అడిగాను. అందుకు ఆయన అక్కడ 45 మంది కనపడొచ్చినా నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను అబ్రహాము అని చెప్పేసి అన్నాడు. అబ్రహాముకు తెలుసు అక్కడ 45 మంది కూడా లేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, అప్పుడు 29వ వచనంలో అంటున్నాడు, అతడు ఇంకా ఆయనతో మాట్లాడచ్చు, ఒకవేళ అక్కడ 40 మందే కనపడదురేమో అని చెప్పేసి అనగా అడిగాడు. 40 మంది ఉన్నా కూడా నేను కాపాడుతాను అబ్రహాము అని చెప్పేసి అన్నాడు. కానీ 40 మంది కూడా లేరు అక్కడ. 30వ వచనంలోన అబ్రహాం మాత్రం ప్రార్థన వదిలిపెడతలేడు. అతడు ప్రభు కోపపడని ఎడల నేను మాట్లాడదను, ఒకవేళ అక్కడ 30 మంది ఉంటే అని చెప్పేసి అన్నాడు. 30 మంది ఉన్నా కాపాడుతాను అబ్రహాం అన్నాడు. కానీ 30 మంది కూడా లేరన్న విషయం అర్థమైంది. 31వ వచనంలోన అందుకతడు, ఇదిగో ప్రభుతో మాట్లాడ తెగించి తిని ఒకవేళ అక్కడ 20 మంది కనబడదురేమో అని ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డ 20 మంది ఉంటే కాపాడుతానని దేవుడు మాట్లాడినాడు. కానీ అక్కడ 20 మంది కూడా లేరు. అప్పుడు 32వ వచనంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. చివరిగా అతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయక ఉండునను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా ప్రార్థన అంటే ఇదనమాట. ఈరోజు మనం ప్రార్థన చేసి జవాబు రాలేదు, దేవుని సమాధానం రాలేదు, నిశ్చలంగా ఉంది, ఏం అర్థం కావట్లేదు, టెన్షన్తో ఉంటున్నాము, పరిస్థితికి పరిష్కారం కలగలేదు అని మనం ఆగిపోకుండా మరలా మనం ప్రార్థన చేయాలి. అబ్రహాం ఏ విధంగా అయితే సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి లోతు కుటుంబము కొరకు ఉన్నది ఆయన ఒక్కడే నీతిమంతుడు, అక్కడ మిగతా వాళ్ళంతా పాపులే. అందుకోసం ఆయన 50 మంది నుండి లెక్క పెట్టుకొని చివరకు 10 మంది దగ్గరికి వచ్చి ఆగిపోయినాడు. ఆ 10 మంది కూడా లేరు.
ఒకవేళ ఉన్న లోతు ఇద్దరు కూతుర్లు కాబోయే అల్లుండు, వాళ్ళు నలుగురు, వీళ్ళు ఒక ఇద్దరు లోతు భార్య, 6 మంది ఉన్నారు. ఆ 6 మంది అయినా ఉన్నారంటే అల్లుండు వెనక్కి వెళ్ళిపోయినారు. భార్య ఏమో వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. చివరికి కూతుర్లు ఆయన ముగ్గురు మాత్రమే బయటకు వచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, మరలా ప్రార్థన చేయడం అంటే ఇదనమాట. ఒకసారి ప్రార్థన చేసి ఆపకండి. మీ విషయంలో, మీ పిల్లల విషయంలో, మీ కుటుంబ విషయంలో, ఏ విషయంలోనైనా కూడా మనము మరలా చేయాలి. దానియేలు గ్రంథం ఇంకొక వ్యక్తి గురించి నేను చూపెడతాను మీకు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలోన దానియేలు కూడా ఒక ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆ ప్రార్థన దేవుని బిడ్డలారా 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 21 రోజు కొనసాగింది. దానియేలు 10వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే కనుక, నేను స్టార్టింగ్ నుండి చదువుతలేను కానీ ఇక్కడ ఈ అసలు విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. దానియేలు 10వ అధ్యాయం 12వ వచనము, అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, నువ్వు తెలుసుకున్న వల్లని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకునేనా ఆ మొదటి దినం మొదలుకొని నువ్వు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులను మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు బహుప్రియుడు అని చెప్పేసింది, దర్శనాలు కలల భావాన్ని చెప్పేటువంటి వాడు అని చెప్పేసింది, ఆయన ముమ్మారు ప్రార్థన చేసేటువంటి వాడు, యెరూషలేము కిటికీలు తెరిచి అని చెప్పేసి దేవుని వాక్యంలో ఉంటున్నది. దేవుని బిడ్డలారా, రాజుకు వచ్చినటువంటి కళలను భావాలు చెప్పినటువంటి వాడు, వారికి వచ్చినటువంటి కళల భావాలను భవిష్యత్తుల గురించి చెప్పినటువంటి వాడు, చివరకు సింహాల బోనుగా వేస్తే కూడా దేవదూతల చేత కాపాడబడినటువంటి వాడు. అలాంటి వాడు ప్రార్థన చేస్తే కూడా ఆటంకం వచ్చింది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 21 days ఆటంకం వచ్చింది. కానీ ప్రార్థన ఆపలేదు. మరలా ప్రార్థన చేశాడు. జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేశాడు. 7వ ప్రార్థన మనకు నేర్పించే విషయం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థన చేసి ఒకవేళ విసిగిపోయి ఉన్నారేమో, ప్రార్థన చేసి ఇంకా జరుగుతుందో లేదో అనుకుంటున్నారేమో, ప్రార్థన చేసి ఇంకా ఆగిపోయి ఉంటున్నారేమో, మరలా మీరు కొనసాగించండి. ఇందాక సిస్టర్ గారు పాట పాడారు, విశ్వాసంలో కొనసాగించబడాలి, ప్రార్థనలో కొనసాగించబడాలి, భక్తిలో కొనసాగించబడాలి. ప్రతి విషయంలో మనం ముందుకే సాగాలి, ఆగిపోవద్దు. సరే, అబ్రహాము దానియేలు అంటే మామూలు మనుషులు. యేసు ప్రభుకి ఏమొచ్చింది? యేసు ప్రభు చేసిన ప్రార్థనే 3 సార్లు ప్రార్థన చేసినట్లు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో రాయబడింది. ఆ మాటను మనం చూద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు మోడల్, మనకు మాదిరి, మనల్ని రక్షించిన రక్షకుడు యేసు ప్రభు సైతము ఒకే ప్రార్థనను 3 సార్లు చేసినట్లు దైవవాక్యంలోన కనబడుతూ ఉంటుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము, ఆ గెత్సేమనే తోటలోనికి వెళ్ళినప్పుడు ఆయన దేవుని బిడ్డలారా ఇలాంటి ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నాడు. 26వ అధ్యాయము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం చూస్తే గనక చాలా చక్కటి మాటలు కనబడుతూ ఉంటున్నాయి. అక్కడ చూడండి, 36వ వచనం నుండి మనం చదివితే, అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను ఇక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుంటున్న శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి 2 కుమారులు వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకు చింతాక్రాంతుడొకటకు మొదలుపెట్టాను. అప్పుడు యేసు, మరణమగనంతగా నా ప్రాణం బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండునని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యము కాని యెడల నీ చిత్తమే సిద్ధించునుగాకని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించడం చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేసెను. ఏమండి, భూలోకమును సర్వలోకమును సృష్టించినటువంటి యేసు ప్రభుల వారు సహితము ఒకానొక సమయంలోన మరలా చేసిన ప్రార్థనే చేశాడు. మరి మన భక్తి, మన జీవితం, మన బ్రతుకులు ఎంతటివంటి? సో యాకోబు భక్తుడు మనకి ఈరోజు ఒక ప్రార్థన చేసేటువంటి ఒక 7 సూత్రాలను కొన్ని వీటిని దేవుని బిడ్డలారా తెలియజేశాడు. ఆ సూత్రాలు ఏంటంటే, నెంబర్ 1 చెప్పాలా మీరు, శ్రమ వస్తే ఏం చేయాలో చెప్పండి, మనము ప్రార్థించాలి. ఐగుప్తులు శ్రమ వస్తే ప్రార్థించారు. 10 తెగుళ్ళు వచ్చినా ఫరో ఎంత కఠినమైన వాడైనప్పటికీ దేవుని బిడ్డలే గెలిచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కొన్నిసార్లు దేవుడు బిడ్డారా మనకు కూడా కఠినమైన పరీక్షలు ఎదురైనప్పటికీ దేవుడు మనల్ని గెలిపిస్తాడు, విడిపిస్తాడు. రెండో ప్రార్థన ఏంటి? ప్రభు నామంలో ప్రార్థన చేయాలి. ఎవరి నామంలో? వాళ్ళ నామంలో కాదు. మనం ఖచ్చితంగా కంపల్సరిగా దేవుని బిడ్డారా ప్రభు నామంలోనే, యేసు నామంలోనే, క్రీస్తు నామంలోనే మనం ప్రార్థన చేస్తే మీకు ఏది ఇష్టమో అడుగుడి, నేను మీకు దానిని చేస్తానని వాగ్దానం చేస్తున్నాం. మూడవ ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన. ఎస్, మనం ఏ ప్రార్థన చేస్తున్నామో దాన్ని విశ్వసించండి, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. నాలుగవ ప్రార్థన ఒకరికొకరు ప్రార్థన. కొన్నిసార్లు దేవుని బిడ్డారా మనము ఎంత భక్తి పరులమైనప్పటికీ, ఎంత విశ్వాసంలో ఉన్నప్పటికీ ఏదో లోటు, ఏదో కొరత, ఏదో వెలతన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే మనకు బాగా ప్రియులైనటువంటి వారు, మన స్నేహితులైనటువంటి వారు, మన పరిస్థితిని అర్థం చేసుకునేటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ నా సమస్య ఇది, మీరు ప్రేయర్ చేయడని మీరు కనుక తెలియజేస్తే, వారు మీరు ఏకీభవిస్తే దేవుని బిడ్డారా పరలోకమందు దేవుడు మీ మనవి వినే దేవుడు అంటున్నాడు. ఐదో ప్రార్థన దేవుని బిడ్డరా నీతిమంతుల విజ్ఞాపన. ఎస్, మనస్ఫూర్తిగా చేయాలి. దేవుని దగ్గరకు వచ్చి దేవుని బిడ్డరా నటించేటువంటి ప్రార్థన, దేవుని బిడ్డరా ఆచారపూర్వకమైనటువంటి ప్రార్థన, దేవుని బిడ్డరా మనుషుల పద్ధతులను దైవోపదేశములుగా భావించేటువంటి ప్రార్థనలు మనం చేయొద్దు. శుంకర్ ఎలాగ ప్రార్థన చేశాడో అవసరమైతే రొమ్ము కొట్టుకుంటా, గుండెలు బాదుకుంటా మనం ప్రార్థన చేస్తే మనం నీతిమంతుల లిస్టులోనికి వెళ్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇక ఆరో ప్రార్థన ఆసక్తితో కూడిన ప్రార్థన. ఎస్, చెక్ యువర్ హార్ట్. స్టార్టింగ్ దేవునిలోకి వచ్చినప్పుడు మీ ప్రార్థనా సమయం అంతా, మీ వాక్యం చదివే సమయం అంతా, మీరు దేవునికి మందిరానికి ఎంత ఆసక్తిగా 10:30కు వచ్చేటువంటి ఆసక్తి ఇప్పుడు ఏమైపోయింది? నాకు పాటలు రావు కానీ నేను తప్పులు పాడుతున్నాను, కానీ సహిస్తున్నారు పెద్దలు. పాటలు పాడేటువంటి వాళ్ళు మంచిగా ఉన్నారు, 10:30కు రావట్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, నేను విన్న స్లాంగ్ వేరు, నేను విన్నటువంటి పద్ధతి వేరు, ఇక్కడ వేరే ఉంది, నేను దానికి అడ్జస్ట్మెంట్ కాలేకపోతున్నాను. కానీ మీరు క్వైర్ వాళ్ళు బాగా పాడగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ 10:30కు వచ్చి మొదలు పెట్టలేకపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆసక్తి ఏమైపోయింది? కరోనా వచ్చింది కాబట్టి లేటుగా వస్తామనుకుంటున్నారా? ప్రియమైన దేవుని బిడ్డారా, పూర్వపు ఆసక్తిని మరలా కొనసాగించండి. ఏడవ ప్రార్థన ఏంటంటే మరలా మనం ప్రార్థన చేయాలి. ఎస్, జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేయాలి. నువ్వు ఏ విషయం మీద పెట్టావో మనసు, ఏ విషయం మీద లగ్నం చేశావో, ఏ విషయాన్ని దేవుని సన్నిధిలోన ఆయన పాదాల చెంత కూర్చొని అడుగుతున్నావో జవాబు వచ్చేంత వరకు మరలా యేసు ప్రభు సైతము ఆ మాటలే చెబుతూ 3వ మారు ప్రార్థన చేశాడు. మరి మనం కూడా చేయాలి కదా ప్రియమైన దేవుని బిడ్డారా. దేవుడు ఒక్కసారి ఇంకా జస్ట్ అలా ఆజ్ఞాపిస్తే కార్యం జరుగుతుంది, కానీ ఎందుకు 3 సార్లు ప్రార్థన చేశాడు? ఒకే ప్రార్థన చేశాడు, మరలా చేశాడు. మనకు మాదిరిగా ఉండాలని చెప్పేసి ప్రార్థన చేసి ఆగిపోకుండా మీరు ఉండాలి అనుకోకుండా దేవుడే చేశాడు కాబట్టి మరలా ప్రార్థన చేద్దాం అనేటువంటి మాదిరిని మనకు చూపెట్టాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా. సో ఈ ప్రపంచము ఈ కరోనా అనేటువంటి వైరస్ వల్ల చాలా శ్రమతో కూడినటువంటి పరిస్థితుల మధ్యలో మనం ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబాలలో నెమ్మది లేదు, సంఘాలలో నెమ్మది లేదు, ఎక్కడా సంతోషము లేదు. హాస్పిటల్ కూడా ఈరోజు పేషెంట్లను చేర్చుకోవడానికి బెడ్లు లేవని చెప్పేసి బయటికి పంపిస్తున్నటువంటి సందర్భాలలో ఉంటుంది. రోజుకు పెట్టరేగిపోతూ ఉంటుంది కరోనా వైరస్. ఈ సమయంలో మనకు కావాల్సింది ప్రార్థన, కానీ ఒట్టి ప్రార్థన కాదు, ఈ రకమైన ప్రార్థన. ఈ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే మనకు యాకోబు భక్తుడు 7 రకాలైనటువంటి ప్రార్థనలు మనకు తెలియజేశాడు. ఉన్నవి అక్కడ 5 వచనాలే, 13 నుండి 18 వచనాల వరకు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అమూల్యమైనటువంటి మాటలు, మన జీవితాన్ని కట్టుకునేటువంటి మాటలు, మన బ్రతుకులను మార్చుకునేటువంటి మాటలు ఆ 5 వచనాలలో 7 రకాల ప్రార్థనల ద్వారా భక్తుడు యాకోబు తెలియజేసి ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక సంఘ కాపరిగా మీ మేలు నా మేలు కోరుకునేటువంటి వాడుగా మనం ప్రార్థన ఎలా చేస్తున్నామో ఒకసారి ఆలోచన చేసుకొని ఈ కష్ట సమయంలో, ఈ ఇబ్బందులు కలిగిన సమయంలోన ఇటువంటి ప్రార్థన చేయడానికి ముందుకు సాగుదాం. అటువంటి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించి కాపాడును గాక.